అందరికీ నమస్కారం. ఎంసీఏ న్యూస్ ఛానల్ గురించి మొదటగా మీతో కొన్ని విషయాలు మాట్లాడతానని చెప్పాను కదా. మొదటగా ఈ యొక్క న్యూస్ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచం యొక్క వార్తలను మీ ముందుకు తీసుకురావాలనేటటువంటి ఒక ఆకాంక్ష నాకుంది. అంటే ప్రపంచంలో ఎవరు కూడా నియంతలుగా ఉండి ప్రజల్ని పాలించకూడదు. అందరూ కూడా స్వేచ్ఛగా వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఎంసీఏ న్యూస్ ఛానల్ని ఆరంభిస్తున్నాం. ఇకపోతే ఈ యొక్క న్యూస్ ఛానల్ ఎట్లాంటి పక్షపాతం లేకుండా మరి అందరినీ కూడా సమదృష్టితో చూస్తూ, అంటే అన్ని దేశాల విషయంలో సమదృష్టి చూస్తూ ఆయా దేశాలలో నివసించేటటువంటి ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఎంసీఏ న్యూస్ ఛానల్ పనిచేస్తుంది. ఈ యొక్క న్యూస్ ఛానల్ పెట్టడం చాలా రోజులైంది నేను ప్రకటించి. అయితే కొంచెం ఇబ్బంది అయినటువంటి పరిస్థితే కానీ నడపడం. అయినా సరే చూద్దాం, ఒకసారి ప్రపంచం వార్తల్ని ఒకసారి ప్రజల ముందుకు తీసుకెళ్దామనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క న్యూస్ ఛానల్ని ఆరంభించడం అయ్యిందనమాట. కాబట్టి ప్రజలందరికీ కూడా తెలిపేటటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క న్యూస్ ఛానల్ని మీరందరూ కూడా ఆదరించాలని, అనగా వీక్షించాలని, ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాల యొక్క రాజులు, లేకపోతే ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకురాబడతాయి అన్నమాట. కాబట్టి మీరు నిర్భయంగా ఈ యొక్క న్యూస్ ఛానల్ని చూడవచ్చు. ఇకపోతే రాజకీయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే న్యూస్ ఛానల్ అనగానే రాజకీయాలతో ముడిపడినటువంటివిగా ఉంటాయి. అవే మాకేం తెలియదు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయా పరిస్థితులను బట్టి ఎవరికో ఒకరికి సపోర్ట్గా నిలబడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అలా అని వాళ్ళు న్యూస్ని, అనగా జరిగేటటువంటి అన్యాయాలని, జరిగేటటువంటి ఇబ్బందికరమైన పాలనల గురించి వారు చెప్పరు అని కాదు, కానీ చెప్తారు అవి కూడా. కాకపోతే నాయకులకు కూడా ఒక ఆశ ఉంటుంది, పలానా ఛానల్ లేకపోతే టీవీ ఛానల్స్ మా మాట వినాలి, మాకు కూడా సపోర్ట్ చేయాలి అనేటటువంటి ఆశ నాయకుల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వరల్డ్, అనగా ప్రపంచ వార్తలను మీ ముందుకు తీసుకొస్తున్నాం మేము. ఈ ప్రపంచ రాజకీయాలని మీ ముందు ఉంచినట్టు అన్నమాట. అనగా భారతదేశపు యొక్క ప్రజల ఆర్థిక, సామాజిక, మౌలికపరమైనటువంటి పరిస్థితులు ఏంటి, ప్రపంచంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి, వారి యొక్క నాయకులు ఎలా ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు వివరించడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి అనుసంధానం ఏర్పడటం వల్ల ఆయా దేశ రాజకీయాలు, ఆయా దేశ యొక్క ప్రజల గురించి, వారి యొక్క ఇబ్బందుల గురించి, నాయకుల గురించి మీకు తెలియడం వల్ల మీ దగ్గర ఉన్నటువంటి
నాయకుల దృష్టికి లేకపోతే మీడియా దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక వేదిక అవుతుందన్నమాట ఎంసీఏ న్యూస్ ఛానల్. ఇకపోతే రాజకీయాల గురించి మాట్లాడితే మనము ఏంటి రాజకీయాలు అసలు ఎవరికి అర్థం కాకుండా ఈ యొక్క రాజకీయాలు అని అంటుంటారు. నిజమే, అది ఎవరికి అర్థం కావు, ఎప్పటికీ అర్థం కానటువంటివి ఏమైనా ఉన్నాయంటే అవి రాజకీయాలు మాత్రమే. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇదివరకు మీరు సహకరించినటువంటి విధానంగా మీరు నాకు సపోర్ట్ చేయాలని మనవి చేస్తున్నాను. ఇకపోతే ఈ యొక్క రాజకీయ విషయాలను గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటి రాజకీయాలు అని నేను అన్నాను కదా, ఎవరికి అర్థం కావన్నాను కదా. నిజంగానే ఎవరికి అర్థం కావు. అసలు రాజకీయం అంటే ఏంటి అని అంటే ఓట్లు అడగటము, ఓట్లు వేయించుకోవటము, పదవి పొందటము నాయకుల వంతు అయితే, ప్రజల వంతు ఏ నాయకుడు వస్తాడా, ఏ నాయకుడు మన యొక్క ఆర్థిక పరిస్థితులని, మన యొక్క పిల్లల భవిష్యత్తుని, మన పిల్లల యొక్క చదువులను గురించినటువంటి అవసరతలని తీరుస్తాడా అని ఎదురు చూస్తూ వచ్చిన నాయకుడు ఎవరైనా కానిగాక నాయకుల నుంచి ప్రజలు అవి ఆశిస్తారు. చివరిగా మరి వారు ఎవరైతే మంచి నాయకుడని వారి మనసులో అనుకుంటారో వారికి ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని అనగా వారికి ఓట్లు వేసినటువంటి వాళ్ళని విస్మరించకుండా వెళ్ళటమే నాయకుడి యొక్క లక్షణం అయి ఉంటుంది. నాయకుడి యొక్క పని కూడా అదే. ఎందుకంటే ప్రజాసేవ చేస్తానని వచ్చింటారు కాబట్టి అదే చేయాలి. అప్పుడే ఆ రాజకీయ నాయకుని యొక్క జీవితము మరి రాజకీయాలలో కొనసాగించబడుతుంది. ఇకపోతే రాజకీయాలు ఏంటి అని అంటే, రాజకీయాలు అంటే నిజంగా అంటే రాజకీయాలు అంటే ఏంటంటే ప్రాణాలతో చెలగాటమాడటమే రాజకీయాలంటే. ఎందుకు ప్రాణాలతో చెలగాటమాడటం రాజకీయాలు అని అంటే, ఒక నాయకుడు ఇంకొక నాయకుడు వారి మధ్య సఖ్యత లేకపోవటం, గెలిపే ప్రధానంగా ఎంచుకోవటం, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే వారు గెలవటానికి ఫైనల్గా ప్రజల్ని మభ్యపెడుతుంటారు. చేస్తే చేస్తారు, చేయకపోతే చేయకపోతారు. మరి ఏంటి, ఎలాగ నిలబడగలగాలి అంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రాణాలతో చెలగాటమాడటం అని ఎందుకు నేను అంటున్నాను అని అంటే, అంబేద్కర్ ఎంత వయసులో చనిపోయాడు? చాలా తక్కువ వయసులో చనిపోయాడు. ఎన్టీ రామారావు ఎంత వయసులో చనిపోయాడు? చాలా వయసు ఉంది. కానీ ఆ రాజకీయాల యొక్క టెన్షన్లో, అంటే గెలుపు, పదవి, ఇవన్నీ కూడా మరి వాళ్ళని ఏం చేశాయంటే మరణానికి దారితీసినాయి వాళ్ళకి. సో ఇలాగా ఎన్నో విషయాలను మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి రాజకీయాలు అంటే మీరు అనుకున్నంత ఈజీగా ఏమీ ఉండవు. ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ఎవడైనా కొత్త నాయకుడు వచ్చి నేను నాయకుని అవుతాను, నేను ఫలానా చేస్తానంటే అది వరకు ఉన్నటువంటి నాయకులు ఊరికే వదిలిపెడతారా? వాళ్ళకి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి మేలు పొందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు.
అట్లాంటప్పుడు ఒక నాయకుడు ఒక పదవిని అనుభవించి తన స్థానంలో ఇంకొక నాయకుడు వస్తున్నాడు అని అంటే ఎవరు ఒప్పుకుంటారు? సహజంగా చెప్తున్నాను నేను. కానీ నేను చెప్పే ఈ మాటల్ని ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. రాజకీయాలంటేనే మరణంతో చెలగాటమాడటం అని అర్థం. కాబట్టి ఈ యొక్క రాజకీయాలు అనేటటువంటివి అవి నాయకుల మధ్య వాళ్ళు ఎంత కలిసి ఉన్నా ఏం చేసినా అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వారి మధ్య ఉండవేమో, కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఒకరినొకరు చంపుకోవటం, మరి ఒకరినొకరు కొట్టుకోవటం ఇవి సహజంగానే జరిగిపోతున్నాయి. అంటే వాళ్ళకి దేశభక్తి తెలిసిండదు, ప్రజలకి ఏం సేవ చేయాలో తెలిసిండదు, వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో తెలిసిండదు, చట్టం అంటే ఏందో తెలియదు, గవర్నమెంట్ అంటే ఏందో తెలియదు. సో ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావడం వల్ల ఏమవుతుందంటే ప్రజల మధ్య వివాదాలు కలగజేసే అవకాశం ఉంటుంది. చివరిగా వాళ్ళ ప్రాణాల మీదకి కూడా తెచ్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఒకవేళ నా విషయానికి వస్తే నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉంటూ వచ్చేవాడిని. కాంగ్రెస్కి ఫేవర్గా నేను వర్క్ చేసేటటువంటి వాడిని. పబ్లిక్లోకి రాకపోయినా నేను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెసే ఇంకా అనేటటువంటి వాడిని. దానివల్ల ఏమైంది? చాలా నష్టపోయాను. తెలిసి కొంత, తెలియక కొంత, అసలు రాజకీయాలు అంటే ఏంటి అనేటటువంటి విషయాలు తెలియకుండానే చాలా కోల్పోయాను. సో ఇలాగా ఇంకా ముందు నేను చాలా విషయాలు మాట్లాడతాను కదా, ఇది మొదటి వీడియో మాత్రమే. సో ఇలాగా రాజకీయాలు అనగానే అధికారం అనేటటువంటిది, పదవి అనేటటువంటి వ్యామోహం కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా రాకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళకి పదవిలో ఉన్నటువంటి హక్కులు, పదవిలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషము అవే చూస్తారు, కానీ నిజంగా ప్రజలకు ఎలాంటి సేవ చేయాలన్నటువంటిది వాళ్ళకి ఉండదు. ఇంకా చాలా విషయాలు మాట్లాడతాను నేను. న్యూస్ ఛానల్ నడపడం అంటే మీరు అనుకున్నంత ఈజీ ఏమి కాదు. ఈ యొక్క న్యూస్ ఛానల్ని ఆదరించేటటువంటి వాళ్ళు ప్రపంచ వైడ్గా ఉన్నారు. నాకు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎంసీఏ అనగానే వాళ్ళకి గుర్తొచ్చేటటువంటిది, ప్రజలకు కానీ నాయకులు కానీ గుర్తొచ్చేది ఏంటంటే ఎంసీఏ ఎవరి మాట వినాడు, ప్రజల యొక్క క్షేమము, వాళ్ళ హక్కుల కొరకే మాట్లాడతాడు అనేటటువంటిది ఒకటి ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేటటువంటి రీతిగా మా వాళ్ళు పనిచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సహకరిస్తారు. ఇందులో ఎవరు సందేహించాల్సినటువంటి అవసరం లేదు. సో మరొక వీడియోలో ఇంకా నేను మరిన్ని విషయాలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.